మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు మామిడికాయ తురుము ఉంటుంది కదండి, తురుము పచ్చడి అంటే మాగాయి ఎట్లా చేయాలో చూద్దామా. ఫస్ట్ అయితే మామిడికాయలు బాగా కడిగేసుకొని నీట్గా కొట్టబెట్టి తుడిచేసుకోవాలండి. తర్వాత దానిపైన ఉన్న పొట్టంతా మామిడికాయ తోలు ఉంటుంది కదండి, అంతా తీసేసేయాలి. ఇట్లా నీట్గా తీసేసుకొని మనము సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అంటే మరీ సన్నగా కాదు, ఇట్లాగా ఈ సైజు ఉంటే సరిపోతుందండి. ఇట్లాగా కోసేసుకోవాలి. ఈ మాగాయ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. మనము ఆల్రెడీ మన ఛానల్లో మామిడికాయ ముక్కలు కొలతలతో పచ్చడి చూపించాను కదండి, ముక్కలు పచ్చడి ఇది కూడా చాలా బాగుంటుందండి. సేమ్ మనము ఆ మామిడికాయ ఆవకాయ ఎట్లాగా ఉంటుందో ఈ మాగాయ పచ్చడి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. దీని టేస్ట్ దీనిది, దాని టేస్ట్ దానిదేనండి. ఈ మామిడికాయ మనము ఇట్లాగే మాగాయలాగా ఇట్లా ముక్కలు చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఒక 2-3 రోజులు ఊరబెట్టేసి ఎండలో వేసుకొని అవి కూరల్లో కూడా వాడుకోవచ్చండి. నేను ఇప్పుడు మీకైతే మాగాయ చూపిస్తున్నాను. ఇట్లాగే గిన్నెతో కొలుచుకున్నానండి. నాకైతే ఇవి 4 గిన్నెలు అంటే 5 గిన్నెలు వచ్చినాయండి. దీనికి నేను 5 గిన్నెలు వచ్చినాయి కరెక్ట్గా. 5 గిన్నెలకి మనం 4 గిన్నెలకి 1 గిన్నె కొలత కదండి. 4 గిన్నెలకి 1 గిన్నె ఉప్పు. ఇప్పుడు 1 గిన్నె ఎక్స్ట్రా ఉంది కాబట్టి కొంచెం దానికి ఎక్కువ 1 రవ్వ వేసుకోవచ్చు ఉప్పు. ఇట్లాగా ఉప్పు పసుపు మాత్రం వేసుకోవాలండి, ఇంకేం వేయక్కర్లేదు ఇందులో. మనకి 4 గిన్నెలు 5 గిన్నెలు ఫుల్గా వచ్చినాయి కాబట్టి మనమైతే అది ఫుల్గా వేసేసామండి. 1 గిన్నె ఉప్పు కొంచెం తక్కువ అంటే ఒక సమానంగా వేయాలి గిన్నెకి. అట్లా కాకుండా నేను ఒక 4 టీ స్పూన్లు ఉప్పు ఎగస్ట్రానే వేసాను. ఏంటంటే మనకి మామిడికాయకి పచ్చడికాయ కానివ్వండి, ఇట్లాగా మాగాయకి దేనికైనా కూడా ఉప్పు చాలా ముఖ్యమండి. ఉప్పు కరెక్ట్గా ఉంటే అది ఎప్పటికీ పాడవదు. చూడండి, ఇది ఎక్స్ట్రా ఉప్పు నేను వేసుకుంటున్నాను. అంటే ఇందాక మీకు ఒక గిన్నె చూపించాను కదా, ఇప్పుడు ఎక్స్ట్రా గిన్నెకి ఈ ఉప్పు వేసుకున్నాను. ఇదంతా బాగా ముక్కలకంతా ఉప్పు పసుపు పట్టేటట్టు కలిపేసి ఒక డబ్బాలో పెట్టేసుకోవాలండి. ఇట్లాగా ఇది ఒక పక్కన పెట్టేసుకొని 3 రోజుల తర్వాత ఈ డబ్బా అయితే తీసుకోవాలి మనం. చూసారా, మనం వేసినప్పుడు ముక్కలు ఎక్కడికి ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా వచ్చినాయి చూడండి. దాంట్లో అంతా ఇట్లాగా ఓటంతా వచ్చేస్తుందండి. మామిడికాయ ఓట అదంతా అట్లా ఊరిపోతుంది అనమాట. దాన్ని మొత్తం తీసేసి మనం ఆ ఓట మట్టికే పక్కన పెట్టుకొని ఈ ముక్కలన్నీ ఇట్లా తీసేసుకోవాలండి. ఈ ముక్కలన్నీ ఇట్లాగా ఆ ఓట రాకుండా ఇట్లాగా మొత్తము ఎండ బాగా వచ్చే దగ్గర పెట్టుకోవాలండి ఈ ముక్కల్ని మనం. అంటే 1 రోజు 2 రోజులు 3 రోజులని ఏం లేదండి. ఎండ బాగా వస్తే కొన్ని దగ్గరలో అయితే 2 రోజులకి ఎండిపోతాయి. ఎండ తగలని దగ్గర అయితే కొంచెం లేట్ అవుద్ది. ఇట్లాగా ఈ విధంగా చూడండి, ఇట్లాగా బాగా అప్పడాలు వడియాలు ఎట్లా ఎండిపోతాయో ఆ విధంగా ఎండిపోవాలి. చూడండి ఎండిపోయాక ఎట్లా ఉన్నాయో. ఇవి ఇట్లాగే డబ్బాలో కూడా పెట్టుకోవచ్చండి. మనం మామిడికాయలు దొరికిన వాళ్ళకి ఎప్పుడైనా కూరల్లోకి ఉపయోగపడతాయి. అట్లాగే ఒక డబ్బాలో పెట్టేసుకున్న అవి కూరలకు పనికొస్తాయి. ఇప్పుడు మెంతులు ఆవాలు చూస్తారు కదా, ఆవాలు మెంతులు నేను బాగా పొడి చేసేసుకొని ఇట్లాగా ఉప్పు ఫస్ట్ అయితే కలిపేసాం కాబట్టి ఇప్పుడు కారం. మనం వేసింది ఏంటి, ఆవ పొడి మెంతు పొడి. ఆవాలు మెంతులు ఎంతలో కూడా చెప్తాను. 50 గ్రాములు అయితే ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకోండి. మెంతులు అయితే 20 గ్రాములు తీసుకోండి, కేజీకి ఎక్కువ అవసరం లేదు. ఇట్లా వేసుకొని మొత్తము 1 గిన్నె వేసి కారం ఇంకొంచెం వేసుకున్నాను. ఉప్పు ఎట్లా వేసిన సేమ్ కారం కూడా అంతే మొత్తం కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇట్లాగా మొత్తం ఆ ఓట అనేది ఉంది కదండి మామిడికాయది, 3 రోజులు మనము పెట్టినాక తీసి మీకు చూపించాను కదా, దాంట్లో మాత్రమే వేసుకోవాలి ఆ మెంతు పొడి, ఆవు పొడి, కారం. ఆ కారం కూడా పచ్చి కారం అండి.
మనం ఇంట్లోనే ఎండుమిరపకాయలు తొడియాలు తీసేసి బాగా ఎంట్లో పెట్టేసి ఈ మామిడికాయల సీజన్కి మనం మిరప్పొడి పట్టించుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే ఇలాంటి పచ్చళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మనం బయట తెచ్చిన కారంలో ఎట్లయినా రంగు కలిసిద్దండి, అది ఎర్రగా కనబడచ్చు కానీ టేస్ట్ అయితే మనకు అంత ఉండదు. మనం ఇట్లా ఇంట్లో తయారు చేసిన కారం కలుపుకుంటే పచ్చళ్ళు చాలా నిలువ కూడా బాగుంటుంది, ఎక్కువ రోజులు రుచి కూడా బాగుంటుంది. ఇట్లాగా ఆ కారాన్ని అయితే కలిపేసుకొని ఇది ఒకేసారి తాలింపు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం కావాల్సినంత అంటే ఇప్పుడు ఈరోజు మనకి ఒక పావు కేజీ పచ్చడి పెట్టుకుందాము అంటే అది ఎన్ని రోజులైనా ఉంటుంది, ఏం పాడవదు. మనకు కావాల్సిన వరకే తీసి తాలింపు పెట్టుకోవచ్చు. నేనైతే ఇది చున్నులపై అండి, దీన్ని బాగా తోలు తీసేసి ఇట్లా కచ్చి పిచ్చిగా దంచుకున్నాను. అంటే అట్లా పాయలుగా కూడా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకుంటే పిల్లలు తీసి బయట పడేసే అవకాశం ఉండదు. అదంతా బాగా అది పచ్చట్లో కలిసిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు అండి. మినపప్పు అయితే నేను ఇట్లా నిలవ ఉండే పచ్చళ్ళకి వాడను, కొంచెం లైట్గా బోజులు వచ్చేస్తాయండి. నిలవ ఉండే వాటిల్లో ఎప్పుడు కూడా తాలింపులో మినపప్పు వేసుకోకూడదు. పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ దోరగా వేగాక మనం ఎల్లుల్లిపాయ పొట్టు తీసేసుకొని కచ్చి పిచ్చిగా దంచుకున్నాం కదండి, అది కూడా వేసేసి ఇట్లా బాగా వేయించేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంతవరకే వేసుకోవచ్చు పచ్చడి. నేను చేసిన పచ్చడి ఇంకా చాలా వచ్చిందండి, నేనైతే ఇంతవరకు తాలింపు పెట్టుకుంటున్నాను. చూసారు కదా ఎంతో రుచిగా, అసలు నిజంగా అండి ఇది చెప్తే అసలు అంత ఇది అనిపించదు. మీరు చేసి ఇట్లాగే చూడండి, సూపర్గా అదిరిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఇట్లాగే ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని మీరు కోరుకుంటే ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి మీరు ప్లీజ్. ఇప్పుడైతే ఇదే మనం తాలింపు పెట్టుకున్న దాంట్లో కొంచెం అన్నం వేసుకొని కలుపుకుంటే ఆ టేస్టే భలే ఉంటుంది కదండి. మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు రోళ్ళలో పచ్చడి చేస్తే అన్నం కలిపి పెట్టేవాళ్ళు, భలే ఉంటుందండి ఆ టేస్టు. నేను కూడా అట్లకే కలిపి పెడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.